ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. నేను మీ బ్రదర్ సోంబాబు పులుగును మాట్లాడుతున్నాను. మరొకసారి మణిపూర్ను గూర్చి థర్డ్ జర్నీ ఆఫ్ కంపాషన్ టు మణిపూర్ 3వ ఆదరణ యాత్రగా రేపు ఈ నెల 13వ తారీఖున నేను బయలుదేరి తిరిగి మరలా మణిపూర్కి వెళుతూ ఉన్నాను. గతంలో మీరు చేసినటువంటి గొప్ప సహాయాన్ని బట్టి 2 మార్లు వెళ్ళి వచ్చాను. 3 రాష్ట్రాల్లో సుమారు 1000 కుటుంబాలకు మనం సహాయం చేయగలిగాం. అయితే రీసెంట్గా అక్కడ ఒక ప్రాంతంలో చాలా వరకు దేవుని మందిరాలు కాల్చబడినాయి, కొంతమంది చంపబడ్డారు, బైబిల్స్ చాలా వరకు కాల్చబడినాయి. ఆ ప్రజలను కలుసుకోవడానికి మరికొన్ని కుగ్రామాల్లో ఉన్నటువంటి వారికి, ఇబ్బందులు ఆకలితో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి వెళుతూ ఉన్నానండి. కాబట్టి మీ ప్రార్థన సహకారం చాలా అవసరమైంది. గతంలో నేను వెళ్ళినప్పుడు నా 2 ప్రయాణాల్లో మీరు ఎంతగా చక్కగా ప్రోత్సహించి పంపించారో, ఈ ప్రయాణంలో కూడా మీ ప్రార్థన నాకు అవసరమని నేను మనవి చేస్తున్నాను. యాక్చువల్గా నేను డిసెంబర్లో వెళ్ళవలసి ఉందండి. చాలా వరకు కొన్ని రిలీఫ్ క్యాంప్స్ వెకేట్ చేయబడినాయి. చంటి పిల్లలతో చలిలో రాత్రి మంచులో రోడ్ల మీద నివాసం చేశారు. అప్పుడే నా ప్రాణం తల్లడిల్లిపోయింది. అప్పుడే వెళ్ళాలనుకున్నాను. ఆర్థిక పరంగా నేను రీచ్ అవ్వలేక వెళ్ళలేకపోయినాను. అయితే ఇప్పుడు దేవుని ప్రేరణను బట్టి మాత్రం నేను వెళ్ళగలుగుతున్నాను. నిజానికి అక్కడికి వెళ్ళాలంటే సాహసం చేసి వెళ్ళినట్టే. ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి ఊహించలేమండి. వెళ్ళి వచ్చినటువంటి వారికి తెలుస్తుంది. భయంగా ఉంటుంది. అయినా దేవుని యొక్క ప్రేరణ నాకుంది కాబట్టి అదే కాకుండా ట్రైబల్స్ మధ్య నాకు పనిచేయడం నా విజన్ అది కాబట్టి సుమారు 14 సంవత్సరాల నుంచి ద గ్రేట్ వన్స్ గాస్పల్ టు ది ట్రైబల్ వన్స్, మన్యులో మహానీయుని సువార్త అనేటువంటి పరిచర్యల ద్వారా 14 సంవత్సరాల నుంచి అనేక లోతట్టు ప్రాంతాలు మేము తిరిగాం. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బీహార్, నేపాల్ దేశం వరకు మా బృందం ట్రైబల్స్ మధ్య మాత్రం సర్వే చేసి పని చేయగలిగాం. ఆ దర్శనంతోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మణిపూర్కు 2 సార్లు నాకు తెలియని ప్రాంతానికి వెళ్ళి రావడం జరిగిందండి. సో మరి ఈ 3వ ఆదరణ ప్రయాణంలో కూడా మరొకసారి మీ ప్రార్థన, ఆర్థికపరమైన సహాయాన్ని అందించాలని నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు మన ప్రజలు, మన దేశీయులు, ఆకలితో ఉన్నారు, మరణాపాయంలో ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, మందిరాలు కాల్చబడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ చేయూతను అందించగలరని నేను మనవి చేస్తుంటున్నాను. 13న నా ప్రయాణం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు అంటే నేను 2 ఫ్లైట్ల మీద ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి సుమారు 20 గంటలు ఒక భయంకరమైనటువంటి దారిలో నేను ప్రయాణం చేయాలి. సుమోలో ఒక ప్రక్కన లోయ, ఇరుకు మార్గం, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. అది కాకుండా వాహనాలు దిగబడిపోతూ ఉంటాయి. చాలా భయంకరం. 20 గంటలు సుమోలో ఈ ప్రయాణం సాగాలి. అప్పటికి కానీ నేను అనుకున్నటువంటి ప్రాంతానికి నేను రీచ్ అవ్వలేను. కాబట్టి నా ప్రయాణం కొరకు ప్రార్థన చెయ్యాలని. నిజానికి చాలా భయం అండి ఆ ప్రాంతంలో తిరగడం. కానీ దేవుని కృప గొప్పది, దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేరణ గొప్పది. మీ ప్రార్థనలు మరుముఖ్యంగా ఇంకా గొప్పవి. కాబట్టి మరొకసారి మీ ప్రార్థనతో నన్ను బలపరిచి ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన తర్వాత అప్డేట్స్ అన్నీ మీకు నేను పంపిస్తాను. ఎవరెవరు సహాయం చేశారో అందరికీ, మనం ఎంతమందికి సహాయం చేసామో, ఎంతమందిని రీచ్ అయ్యామో, నేను వెళ్ళిన ప్రతి ప్రాంతపు ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను మళ్ళీ పంపిస్తాను. కాబట్టి మరొకసారి మీరు ప్రేరేపితులై ఈ వీడియోను అనేక మంది మన క్రైస్తవ జనాంగానికి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దీని ద్వారా మరి కొంచెం ఎక్కువగా అనేక మందికి మనం సహాయం చేసి రాగలం. కాబట్టి ప్రార్థన చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మణిపూర్ క్రైస్తవ ప్రజల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మరిన్ని విషయాలు మీకు నేను అక్కడి నుండి అప్డేట్స్ అన్నీ పంపిస్తూ ఉంటాను. తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను, మీ ఉద్యోగములను, మీ చేతి వృత్తి పనులను, మీ వ్యాపారములను సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్లు పెట్టండి, నాతో మాట్లాడండి నేరుగా. తప్పనిసరిగా నా నెంబర్స్ ఇస్తూ ఉంటున్నాను. వాట్సాప్ నెంబర్ వచ్చి 7893093313. వాట్సాప్ నెంబర్. కాంటాక్ట్ వచ్చి 8333972939కి కాల్ చేయండి.
నాతో మాట్లాడండి. అక్కడ విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. మన ప్రజలైన, మన దేశీయులైన, మన క్రైస్తవులైన మణిపూర్ ప్రజల కోసం మీ ప్రార్థన సహకారాలు అందించాలని వారి పక్షంగా నేను మీకు అర్థిస్తున్నాను. ప్రతిరోజు అక్కడి నుంచి నేను వీడియో కాల్స్ చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అక్కడ జరిగిన ప్రతి పిన్ పాయింట్ కూడా నాకు అప్డేట్స్ వస్తాయి. కారణం ఏంటంటే మనం గతంలో వారు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా బ్రదర్ మీరు వచ్చేమన్నా సహాయం చేయండి, ఇలా ఎలాంటి కష్టాల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. మనసు ఆగటం లేదు, కానీ మరి వెళ్ళాలి, సహాయం చేయాలి. ఎందుకంటే నాతోటి వారు ఆకలితో ఉంటే నేను ఆకలితో ఉన్నట్టే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించి గమనించి మరొక్కసారి మీ మనసుతో వారికి సహాయం పంపగలరని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రే ఫర్ మై జర్నీ ఆన్ 13th of this month. 13 నేను బయలుదేరుతున్నాను నా ఫ్లైట్ జర్నీస్ కోసం. అక్కడ నుండి వెళ్ళబోయేటువంటి 20 గంటల సుమో జర్నీస్ కోసం, అక్కడ కలుసుకుపోయే ప్రజల కోసం, వారికి చేయబోయే సహాయం కొరకు, తిరిగి నా ప్రయాణం కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.